బడి పిల్లలు బ్రహ్మకుమారిలు వచ్చి రాఖీలు కట్టిరు సార్కు. ఇక చూడు మీకోసం ఎరైటీ ఎరైటీ రాఖీలు ఏరేరి కొనుకొచ్చినాం సార్ అని ఎట్లా చెప్తున్నారో. ఇటు మాజీ సీఎం కేసీఆర్ సార్కు అక్కచెల్లెలంతా వచ్చి రాఖీలు కట్టిరు. మంత్రి సీతక్క, కొండ సురేఖక్క, మాజీ మంత్రి గీతారెడ్డి మేడం, పార్టీ మహిళా లీడర్లు, అభిమాన లీడర్లంతా సీఎం రేవంత్ సార్కు రాఖీ కట్టిరు. దివ్యాంగులు కూడా వచ్చి రాఖీలు కట్టి దీవెనార్తలు ఇచ్చిరు సీఎం రేవంత్ సార్కు. అన్నట్టు రేవంత్ సార్తో పాటు సారు మనమనికి కూడా రాఖీ కట్టింది మంత్రి సీతక్క. అట్కేలట్టు ఉప ముఖ్యమంత్రి బట్టి సార్ తానికి పోయి రాఖీ కట్టి మంత్రి పొన్నం సార్ ఇంటికి పోయి రాఖీ కట్టింది. ఇంకో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఇంటికి పోయి రాఖీ కట్టింది సీతక్క. అగ్గో జేబులకెళ్ళి కట్ట తీసి కట్నం ఇచ్చిండు. 500 నోట్ల కట్టున్నట్టుంది. ఇక ఆడికెళ్ళి స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ ఇంటికి పోయి రాఖీ కట్టింది. ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్కు సారోళ్ళ అక్కచెల్లెలు రాఖీ కడితే ఇంకో కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్ కూడా పార్టీ మహిళా లీడర్లు రాఖీలు కట్టిరు. తెలంగాణ కమలం పార్టీ ప్రెసిడెంట్ రామచంద్రరావు సార్కు రాఖీలు కట్టేందుకు లైన్లు కట్టిరు పార్టీ మహిళా లీడర్లంతా. ఎంపీ ఈటెల రాజేందర్ సార్ చూడు నెత్తికి పగిడి దొడిగి మరీ రాఖీ కట్టిరు సారోళ్ళ అక్కచెల్లెలంతా కూడి. మాజీ మంత్రులు మల్లారెడ్డి సార్కైతే ఇంట్లో అక్కచెల్లెళ్ళు బయట అభిమానులు పోటీలు పడి కట్టిరు రాఖీలు.